నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ తర్నం వంతెనను మరోమారు సందర్శించిన కంది శ్రీనివాస్ రెడ్డి వాగు దాటి ప్రయాణిస్తున్న ప్రజల కష్టాలు చూసే ఎమ్మెల్యేపై మండిపాటు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సమీక్షా సమావేశం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం న్యాయవాదిపై దాడిని ఖండించిన జిల్లా బార్ అసోసియేషన్ విధులు బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన ప్రజాసేవా భవన్ ను సందర్శించిన యావత్మల్ మాజీ ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ రెడ్డితో పార్వేకల్ అన్నాసాహిబ్ ఆత్మీయ భేటీ వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న ఐకే రెడ్డి నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడి డీటెయిల్స్ చూద్దాం. జైనర్ మండలం తర్నం వంతెనపై శాశ్వతంగా రాకపోకలు నిలిపివేయడానికి అధికార యంత్రాంగం ఇరువైపులా తాత్కాలికంగా నిర్మించిన గోడను బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అంతేకాకుండా వంతెన కింద నుంచి అవతల వైపుకు వెళ్లడానికి ప్రయాణికులతో పాటు పాదాచారులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి చెల్లించారు. వారి గోడును విన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న వల్లనే ఇవాళ ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఆనాడు మంత్రిగా ఉన్న సమయంలోనే ముందు చూపుతో స్పందించి వంతెన నిర్మించి ఉంటే ప్రజలకు బాధలు తప్పేవని అన్నారు. పైగా ఇప్పుడు అంచనా వ్యయం పెరిగిందని ప్రత్యామ్నాయం చూడకుండా ఇలా గోడలను అడ్డుగా కట్టడం ఏంటని ప్రశ్నించారు. అటు ప్రజలు సైతం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై మండిపడుతున్నారు. మీ కుటుంబం మంచిగుంటా చాలునా తమ గోసలు పట్టవంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు తగ్గిపోతున్నాయి. మనం ఏమిటంటే తెలియక మోడిస్తులు మన చూడండి జోగు రామన్న గారు, మీ పాపం, మీ పాపాల పుట్ట బద్దలైంది. మీరు ఇంతవరకు ఈ బ్రిడ్జ్ వంతెన 2018లో వరదలు వచ్చినప్పుడే మీరు చర్యలు తీసుకొని ఉంటే, కొత్త వంతెన కట్టి ఉంటే, పాత వంతెనకు రిపేర్లు చేయడంతో పాటు ఇంత వేలాది మంది వేలాది వాహనాలు ఇట్లాంటి కష్టాలు లోనేటి కావు. జోగు రామన్న గారు, ఇది మీ పాలన. 14 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మీరు మొద్దు నిద్రపోయి ప్రజలకు మేలు చేయకుండా, కనీసం వంతెనలు నిర్మాణం చేయకుండా మీరు చేసినటువంటి పాపాల వల్ల ఎంత అమాయకమైనటువంటి వేలాది ప్రజలు, లక్షలాది ప్రజలు ఇట్లాంటి బాధలు ఎదుర్కొంటున్నారు. జోగు రామన్న గారు, ఇది మీకు న్యాయమేనా? మీ అన్యాయమైనటువంటి అవినీతి పాలనకి ఇది పరాకాష్ట. దీంతోనే మీ పాపాల పుట్ట బద్దలైంది. వందలాది వేలాది మంది బైకులు వెళ్తున్నాయి. ఈ బైకులు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి, ఈ బండ్లు యాక్సిడెంట్ అయ్యి కింద పడితే కనుక ఎవరైనా ప్రమాదాలు సంభవిస్తే దానికి కారణం ఎవరు? అది పూర్తిగా రామన్న గారు చేసిన ప్రమాదాలే అనుకోవాల్సి వస్తుంది. రామన్న గారు చేసినటువంటి హత్యలే అనుకోవాల్సి వస్తుంది. జోగు రామన్న గారు, ఇది మీ పాపాల పుట్టకు బద్దలైనందుకు పరాకాష్ట, మీ అవినీతి పాలనకు పరాకాష్ట, మీ అన్యాయాలకు పరాకాష్ట ఇది. రమణ సార్, ఒకసారి చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు పోయింది? మీకు గుర్తు లేదా? పైప్ లైన్లు అన్నీ కొట్టుకపోయినాయి. కేసీఆర్ అన్నాడు, ఏం చెప్పిండు? అన్ని ఊళ్ళకి నీళ్లు ఇస్తాము, అది చేస్తాము అన్నాడు. ఆ పైప్ లైన్లు కొట్టుకపోయినాయి. ఎటు పోయినాయి? ఈ బ్రిడ్జ్ కొట్టుకపోతారు. బ్రిడ్జ్ అప్పుడు జేమల్ల కంపెనీలో నేను డ్యూటీ చేసిన. అప్పుడు ఇది చేసి వెళ్ళిపోయి నడుచుకుంటే ఇడికెళ్ళి అటు వెళ్ళిపోయినా. అక్కడ బండి పెడితే ఇక్కడ బండి పెడతారు. బండ్లు పెట్టుకు ఇదేనా? నువ్వు పిల్లంపూరలు పట్టుకొని ఎక్కడ పోయి ఇప్పుడు టైంలో నీ కొడుకులు, నీ బిడ్డలు అందరూ చల్లగా ఉండాలి, మేమే చచ్చిపోవాలి, అంతేనా? నీ మనవాడు నీ మంచిగా చదివించుకో, నీ కొడుకులు అంతా మంచిగా చదివించుకో. మేము మాత్రం ఇట్లా నడకనాలా, మందిలో ఇలా బొందరలా పడి తావాలి, అంతేనా కదా? మరియు దీన్ని పోవడానికి, మోటార్ సైకిల్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. దీనికి పైపులు వేసి మంచిగా రూట్ వేసిస్తే ప్రజలకు కొద్దిగా ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఆ లాణసంగి అడ రూట్ నుంచి పోవాలంటే, ఒక పేషెంట్ని తీసుకుపోవాలంటే 2 నుంచి 2.5 గంటలు పడుతుంది. గుంతల రోడ్డు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, హెవీ వెహికల్స్ వస్తున్నాయి, దాన్ని ఆపే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి బ్రిడ్జ్ ఇప్పటిదాకా అయితే లేదు. ఇంతకు ముందే 2006 నుంచి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా బ్రిడ్జ్ కాకూడలేదంటే మన బంగారు తెలంగాణ ఎటుపోయింది ఏం అర్థమైతలేదు. కేసీఆర్ని పక్కకు తెలివించే వరకు మన బంగారు తెలంగాణ అన్నది మనకు అసలు అదృష్టమే లేదు. బీజేపీ రాలా, అప్పుడే బంగారు బీజేపీ తప్ప, బీజేపీ మన తెలంగాణ బంగారు.
సామాన్యులకు ఆహార భద్రత చట్టం 2013పై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం, ఇంటింటికి ఉచిత బియ్యం పంపిణీ వంటి వాటిపై చర్చించారు. తాము తనిఖీ చేసిన సమయంలో మనూరులోని అంగన్వాడీ సెంటర్కు సరుకులను సక్రమంగా సరఫరా చేయడం లేదన్న విషయం దృష్టిలోకి వచ్చిందని, ఇటువంటి పొరపాట్లు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టంలో అంతర్గత సమస్యల పరిష్కార విధానం కూడా చెప్పడం జరిగింది. అంటే మీరే అధికారులుగా మీరు ఎప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించేటటువంటి అధికారం మీకు ఇచ్చిన కన్సర్న్ డిపార్ట్మెంట్ పీడిఎస్ ఉంటే ఈసీఎస్ మొదలు పెట్టుకుంటే ఎంఆర్ఓ దాకా, మీ దగ్గర ఉంటే సూపర్వైజర్ దాకా ఆ సమస్యను పరిష్కరించేటటువంటి అధికారాన్ని మీకు ఇచ్చి ఏమి ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించినట్లేదు. మేము ఇండేట్ పంపించడం కానీ మాకు గుడ్డు రాలేదు సార్, మాకు బియ్యం రాలేదు, మాకు పప్పు లేదు, మాకు నూనె లేదు, మేమేం చేస్తాం సార్ అధికారులు అనేటటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఆ విషయాన్ని ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఉండేటటువంటి విజిలెన్స్ కమిటీకో ఇక్కడ ఉండేటటువంటి డీజీఆర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ లో గల కందె శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని మహారాష్ట్రలోని యూత్మాల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పార్వేకల్ అన్నాసాహెబ్ దేశ్ముఖ్ దర్శించారు. కందె శ్రీనివాసరెడ్డి వారికి సాదర స్వాగతం పలికి ప్రజాసేవ భవన్లోకి ఆహ్వానించారు. అనంతరం అల్పాహారం, తేనీటి విందును స్వీకరించారు. ఆయన వెంట నాయకులు అభిజిత్, అల్లూరి వారి ప్రమోద్ రెడ్డి, ఎర్టిబాల్ సాంబరెడ్డి పలువురు ఉన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో న్యాయవాది సురేంద్రపై జరిగిన దాడిని ఖండిస్తూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి చందు సింగ్, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, న్యాయవాదులు అమరీందర్ రెడ్డి, కేమ శ్రీకాంత్, శ్రీరామ్, సుభాష్ రెడ్డి, రమేష్ తదితరులు ఉన్నారు. న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరగడం ఆందోళనకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్ అన్నారు. దాడులను నియంత్రించడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. నిన్న సురేందర్ అనే న్యాయవాది, రంగారెడ్డి జిల్లా న్యాయవాది, ప్రాక్టీసింగ్ అడ్వకేటు, మరి నల్గొండ నుంచి తన యొక్క విధులు నిర్వహించి రిటర్న్ వచ్చే సమయం లోపల మరి అపోజిట్ క్లయింట్స్ ప్రతివాదులు ఆయన మీద అన్ఎక్స్పెక్టెడ్గా దాడి చేసి ఆయనను గాయపరచడం జరిగింది. అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది. న్యాయవాదులను బ్రూటల్గా మర్డర్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము విన్నవించేది ఏమంటే, న్యాయాన్ని వాదించేటువంటి న్యాయవాదులకే రక్షణ కల్పించలేనటువంటి పక్షంలో మరి సాధారణ పౌరుల యొక్క పరిస్థితి. కంది శ్రీనివాసరెడ్డి స్పీచ్లకు జనం ఫిదా అవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన విమర్శల తీరు చూసి అభిమానంతో చప్పట్లు కొట్టున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలం నవేగం గ్రామంలో జరిగిన ప్రజా గోసా బీజేపీ భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు అన్యాయాలను ప్రజల వద్ద ఎండగట్టారు. డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, బీసీ బంధు, రైతు రుణమాఫీ అని అబద్దపు హామీలతో మోసం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఇచ్చోడ మండల వైస్ ప్రెసిడెంట్ మూండే నానాజీ, మండల అధ్యక్షులు కేంద్ర నారాయణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాము, జిల్లా అధ్యక్షులు మాధవ్ హంటే, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మన్జీ, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మచ్చ అజయ్, బీజేపీ కార్యకర్తలు అశోక్, భరత్ తదితరులు పాల్గొన్నారు. నవీగావ్ ప్రజలకి ఎప్పుడైనా కానీ మీ స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ గజ దొంగలు, బీఆర్ఎస్ గజ దొంగలు ఎలక్షన్ల టైంలో దొంగ హామీలు పట్టుకొని వస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను రాలేదా? 2018లో ఇస్తాను రాలేదా? వచ్చినాయా? రాలే. దళితులకు 3 ఎకరాల భూమి పంచుతామని రాలేదా? అన్న రాలేదా? ఏ దళిత ఎంతమంది దళిత సోదరులకి మీ ఊర్లో అందరి దళిత సోదరులకి 3 ఎకరాల భూమి ఇచ్చిందా ప్రభుత్వం? వచ్చిందా? ఇచ్చిందా? ఇదేమి మోసం. ఈ మోసాలు మళ్ళా ఈ 9 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ల టైంలో మళ్ళా వస్తారు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గజ దొంగలు. వచ్చి ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్తారు. గిరిజన బంధు పేరు మీద ఇంటికి గిరిజనులందరికీ 10 లక్షలు ఇస్తామంటారు. దళిత బంధు పేరు మీద ఇంటికి 10 లక్షలు ఇస్తామంటారు. బీసీ బంధు పేరు మీద ఇంటికి 10 లక్షలు ఇస్తామంటారు. నమ్ముతున్నారా? నమ్ముతారా? ఎందుకు? నవీగావ్ ప్రజలకి ఎప్పుడైనా కానీ మీ స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ గజదొంగలు, బీఆర్ఎస్ గజదొంగలు ఎలక్షన్ల టైంలో దొంగ హామీలు పట్టుకొని వస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను రాలేదా? 2018లో ఇస్తాను రాలేదా? వచ్చినాయా? రాలే. దళితులకు 3 ఎకరాల భూమి పంచుతామని రాలేదా? అన్న రాలేదా? ఏ దళిత ఎంతమంది దళిత సోదరులకి మీ ఊర్లో అందరి దళిత సోదరులకి 3 ఎకరాల భూమి ఇచ్చిందా ప్రభుత్వం? వచ్చిందా? ఇచ్చిందా? ఇదేమి మోసం. ఈ మోసాలు మళ్ళా ఈ 9 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ల టైంలో మళ్ళా వస్తారు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గజ దొంగలు. వచ్చి ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్తారు. గిరిజన బంధు పేరు మీద ఇంటికి గిరిజనులందరికీ 10 లక్షలు ఇస్తామంటారు. దళిత బంధు పేరు మీద ఇంటికి 10 లక్షలు ఇస్తామంటారు. బీసీ బంధు పేరు మీద ఇంటికి 10 లక్షలు ఇస్తామంటారు. నమ్ముతున్నారా? నమ్ముతారా? ఎందుకు? పచ్చి అబద్ధం ఇది. మీ పిల్లవాడు చదువుకోవడానికి, మీ పిల్లలు చదువుకున్నటువంటి పేద పిల్లలు చదువుకోవడానికి సంవత్సరానికి 10,000 రూపాయల స్కాలర్షిప్. ఈ నెల 23న బంజారాల ఆరాధ్యుడు శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సురేష్ రాథోడ్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి వేడుకలకు బంజారాలు, లంబాడాలను అధిక సంఖ్యలో తరలించి గోబండార్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లోక కళ్యాణార్థం లంబాడా సమాజాన్ని సంఘటితపరచడానికి సంత్ సేవాలాల్ అవిర్నిశలు కృషి చేశారని అన్నారు. మహోన్నతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు. అటు చేపడుతున్న ఏర్పాట్లపై జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పర్యవేక్షించారు. జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రామ్లీలా మైదానంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడాను మరి జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమానికి మరి రేపు 23వ తేదీ నాడు మరి ఉదయం 11 గంటలకు రామ్లీలా మైదానంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమం, భోగ్ భండార్, బంజారాల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని
బీసీ సంక్షేమ సంఘం నేతలు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ లో గల ప్రజాసేవా భవన్ లో ఆయనతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలని జై బీసీ జై జై బీసీ అంటూ నినాదాలు చేస్తూ అభివాదం చేశారు. బీసీ సంక్షేమ సంఘానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని కంది శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వారికి భరోసా కల్పించారు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస 108వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు సేవా సమితి సభ్యులు పాల్గొని పూజలు చేశారు. భజన గీతాలు భక్తి పాటలతో సేవా సమితి కార్యాలయం మారుమోగింది. భక్తి పారవస్యం వెల్లివిరిసింది. మానవులకు సేవ చేస్తూ వారిలో దైవత్వాన్ని చూడటమే రామకృష్ణ మిషన్ ముఖ్య లక్ష్యమని రామకృష్ణ సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కోరిడి లెనిన్ తెలిపారు. ఈరోజు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస వారి 108వ జయంతి సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో ఉదయం పూజా కార్యక్రమము అలాగే సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి రామకృష్ణ మిషన్ మఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వివేకానంద స్వామీజీ వారి గురువుగారు పేరు రామకృష్ణ పేరు మీద స్థాపించి 125 సంవత్సరాలు కూడా పూర్తయింది. మరి మఠం మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనులకు దుఃఖులకు దరిద్రులకు సేవ చేయడంతో పాటు ఆత్మన మోక్షార్థం జగతితాయచ అంటే పరులకు సేవ చేస్తూ మన మనిషి యొక్క అంటే దైవం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసు. పరీక్షల పట్ల విద్యార్థులలో భయాన్ని తొలగించడానికి ఈ నెల 26న ఉమ్మడి జిల్లా టీఏవీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన 10వ తరగతి టాలెంట్ టెస్టును విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం భవన్లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటమే భయం పోగొట్టడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. జయప్రదం చేయండి. టీఏవీఎస్ 10వ తరగతి టాలెంట్ టెస్ట్ టీఏవీఎస్ జిందాబాద్ టీఏవీఎస్ జిందాబాద్ జయప్రదం చేయండి. 10వ తరగతి టాలెంట్ జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఈ నెల 26న జరిగే 10వ తరగతి టాలెంట్ టెస్ట్ ను జయప్రదం చేయండి. 10వ తరగతి టాలెంట్ టెస్ట్ ను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. టీఏవీఎస్ జిందాబాద్ టీఏవీఎస్ ఈ నెల 26న టీఏవీఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి టాలెంట్ టెస్ట్ను నలంద జూనియర్ కాలేజీలో నిర్వహిస్తా ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఈ పరీక్ష సమయం ఉంటుంది. 10వ తరగతి విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించడానికి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి రాష్ట్రంలో ప్రముఖ విద్యావేత్తలతోటి పేపర్ను తయారు చేయించి పరీక్షని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఈ టాలెంట్ టెస్ట్కు హాజరై జయప్రదం చేయాలి. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చాందా గ్రామంలో దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. దర్గా కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అష్రఫ్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాల వివరాలను వెల్లడించారు. 26న సాయంత్రం జిల్లా కేంద్రంలోని జమా మసీదు నుండి షాహీ సందల్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 28న చందా దర్గాలో మహిఫిలే సుమా, మార్చి 2న కవ్వాలి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. शहर आदिलाबाद इतराफ देहात महाराष्ट्र तमाम आवाम को इतला दी जाती है कि हर साल की तरह इस साल भी हज़रत सिराजुद्दीन राजन शाह वाली उर्फ पाक सवार रहमतुल्लाह अलैह का सालाना उर्स मुबारक मुनाकिद किया जा रहा है, जो
इस तरह से रहेगा। 26 फरवरी 2023 5 शाबान बाद नमाज ऐशा जामा मस्जिद आदिलाबाद से संदल निकाला जाएगा जो स्वाग में। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని వసతులను సమకూర్చామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జిల్లా ఆసుపత్రిలో 1.5 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదరికం కారణంగా ఖరీదైన వైద్యానికి దూరం అవుతున్నారని, అలాంటి వారి కష్టాలను తీర్చడానికే సిటీ స్కాన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా గానీ ఇక్కడ మనము తక్కువ ధరకు మనం ఏంటంటే ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఏముంటాయో ఆ ఖర్చులు తీసుకొని కరెంటు ఛార్జీలు అవన్నీ కూడా ప్రభుత్వమే వేరు చేస్తుంది. మినిమం ఛార్జెస్ మెయింటెనెన్స్ కొరకు ఉన్నటువంటి ఛార్జీలు తీసుకుంటే పేషెంట్లకు ఎవరికైనా పేదవారికి ఇది బాగా అందుబాటులోకి వస్తుంది. మన గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా బయట ఏదైతే ఉన్నటువంటి ఒక టెస్ట్ల కొరకు ఎక్కువ 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఉంటుందని తగ్గించమంటే ఎప్పటికప్పుడు ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి దాదాపు 6,000 రూపాయల నుండి 3,000 రూపాయలు తగ్గించారు. దీని మొత్తం మనము స్టేట్ లోనే ఇంప్లిమెంట్ అయింది. మంచిర్యాలలో అయితే చాలా మంది డాక్టర్స్ ఉంటారు ప్రైవేట్. మంచిర్యాలలో కూడా ఇంప్లిమెంట్ చేసారు, ఆసిఫాబాద్ లో చేసారు, ఆదిలాబాద్ లో కూడా చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో 10,50,00,000తో చేపట్టిన 50 పడకల ఆసుపత్రికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా భూమి పూజ చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని తెలిపారు. బోధ్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో మండల నాయకులతో సమావేశమై సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, మధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, నీటిపారుదల శాఖ డెవలప్మెంట్ చైర్మన్ వేణుగోపాలాచారి పాల్గొన్నారు. సబ్స్టేషన్ కొత్త కొత్తగా వచ్చినాయి, మరి పెన్షన్లు ఉన్నాయి, వేరే సంక్షేమం కూడా ఇక్కడ ఆగకుండా ప్రమాణం ఉంది. మరి మొన్నే ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళు కాకుండా ఎవరికైతే ఊళ్ళలో స్థలాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారికి 3,000 కోట్ల ఇవ్వడం జరిగింది. 3 లక్షల రూపాయలు జాగా ఉన్న వారికి ఇంటి పని కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేసినాము. ఏప్రిల్ మాసంకి వెళ్ళి మన ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి కావాలో గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా బైంసా మండలం కుంబి శివారులో చిరుత కలకలం రేగింది. కుంబి గ్రామ శివారులోని వ్యవసాయ చేనులో ఓ దూడపై పులి దాడి చేసింది. చుచుంద్ గ్రామంలోని రాజేష్ అనే రైతుకు చెందిన దూడను తన వ్యవసాయ చేనులో కట్టివేసి ఇంటికి వచ్చాడు. దీంతో అర్ధరాత్రి సమయంలో దూడపై పులి దాడి చేసి చంపేసింది. ఆ ప్రాంతంలో పులి ఆనవాళ్లు ఉండటంతో పులి దాడి చేసినట్లు రైతు నిర్ధారణకు వచ్చారు. పులి సంచారంతో చుంటూర్, కుంబి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హన్మకొండలో యూత్ కాంగ్రెస్ నేతపై జరిగిన దాడిని ఖండించారు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు. జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదని ఆరోపించారు. తమ నాయకుడిపై దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు ఆయన సహకరించిన నాయకులను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
హాత్ సే హాత్ జోడో ప్రోగ్రామ్ లో మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హన్మకొండ పవన్ గారిని టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టారు. మేము హాత్ సే హాత్ జోడో యాత్ర బాగా సింపుల్ గా బాగా కామ్ గా పబ్లిక్ దగ్గర పోయి వాళ్ళ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి మేము మాట్లాడదాంగా తక్లీఫ్ అయి మా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ని కొట్టిండు. అతనికి అక్కడనే హాస్పిటల్లో షిఫ్ట్ చేయంగా ఫేస్ మీద బాగా దెబ్బలు తాగినాయి, బోన్స్ కూడా అతనికి పగిలినాయి. మా గవర్నమెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి బాగా రిక్వెస్ట్ గా చెప్తున్నాం, ఆ కుక్కలు ఎవరైనా కొట్టిన వాళ్ళకి స్వయంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఆ ఎమ్మెల్యే ఎవరు వాళ్ళ సపోర్టర్స్ ఎవరు ఉన్నారో ఆ ఎమ్మెల్యే పేరు వినయ్ భాస్కర్, హన్మకొండ ఎమ్మెల్యే, అతనికి కూడా ఎంక్వైరీ చేసి అతను ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా అతనికి కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని అతనికి కూడా జైలు పంపించి ఆ పదవికి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆ పదవి పబ్లిక్ కోసం ఉంటది. పార్టీ ఎవరైనా కానీ ఎమ్మెల్యేకి అందరు ఒకటే సమానం. మండే రోజు హాత్ సే హాత్ జోడో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 2వ విడత ఉచిత నట్టల నివారణ టీకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చీఫ్ గెస్ట్ గా విచ్చేసి టీకాలను వేసి ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహిస్తూ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేశారని రాథోడ్ బాపురావు అన్నారు. గొర్రెలు మేకల పెంపకందారులు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న టీకాలను సద్వినియోగం చేసుకోవాలని రాథోడ్ బాపురావు కోరారు. ప్రభుత్వం తరఫున పశువుల పెంపకం కోసం పశువుల కాపాడటానికి మరి మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి మరి పశువులను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి నట్టల నివారణ మందు అనేది సంవత్సరం 2 సార్లు మరి సప్లై చేసే సందర్భంగా ఈరోజు తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి మనం తరతరాల నుంచి మన పెద్దల నుంచి ఇది పశువుల పెంపకం పశు పోషణ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మన పెద్దలు మన తాతలు ముత్తాతల నుంచి ఈ పశువు మీద ఆధారపడిన కుటుంబాలు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గద్దెదించాలని డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్రాల సమావేశాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీలో కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అందించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసగిస్తుందని డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి మండిపడ్డారు. నువ్వు ఒక్కరోజు ఇస్తున్న 3,000 మరి నెల రోజులకు ఎట్లా, నెల రోజులకి ఇస్తున్న వేళకి ఎట్లా అంటది. ఇంకా మిత్తి వయసు చూస్తాడు. తర్వాత ఏమంటది 5 ఏళ్ళకి ఎన్నైతే లెక్క అంటది. ఏం నువ్వు గంగానే కొంటాను వచ్చేసరికి మొఖం కిందికి వేసుకొని పైసలు ఉన్న పైసలు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ రకంగా మార్పు రావాలా, ఈ రకంగా ఖచ్చితంగా శోభయాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది. రోజు మన పండుగలను ఎంతో పవిత్రంగా చూస్తూ ప్రపంచవ్యాప్తంగా పండుగలు జరుపుకుంటున్నారు. ఇదే కేసీఆర్ బిడ్డపై అమెరికాలో గొడ్డెమ్మలు చేస్తున్నది, చేస్తున్నది, ఎన్నో చేస్తుంది. మరి మన దగ్గర మనకెందుకు ఉండదు? వినాయక చవితి అప్పుడు మన డీజిల్ పర్మిషన్ ఇయ్యరు. కేసీఆర్ మరి నిజంగా మన హిందుత్వాన్ని మన గౌరవాన్ని కాపాడుతున్నాడా? నేను హిందువులను జబర్దర్చుకుంటాడు. ఈ రోజు చూడండి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అభ్యర్థిని కూడా పెట్టకుండా డైరెక్ట్ గా ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా? అట్లాంటప్పుడు మీరందరూ కూడా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఏ సంక్షేమ పథకాలు మీకు కావు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తే వీళ్ళు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. హోమియోపతి